రమజాన్ చివరి వెలుతురులో పెద్ద మనిషి అబ్దుల్ రెహమాన్ పండ్లతో నిండిన బుట్టతో ఇంటికి చేరుకున్నాడు. అది తన కుమార్తె అమీనాకు ఇచ్చి, రోజులుగా కూడబెట్టిన పొదుపుతో ఈరోజు ఇఫ్తార్ కోసం తెచ్చాను అని చెప్పాడు. అమీనా బుట్టను లోపల పెట్టింది. అదే సమయంలో తలుపు తట్టింది. ఒక ఆకలితో ఉన్న బిచ్చగత్తె నిలబడి, బిడ్డా, రోజులు గడిచాయి, ఏమీ తినలేదు, ఏదైనా ఆహారం దొరకదా అని వేడుకుంది. అమీనా ఏమాత్రం ఆలోచించకుండా ఆ బుట్టను ఆమెకు ఇచ్చేసింది. కొద్దిసేపటికి తన తండ్రికి ఇఫ్తార్ కోసం ఏమి పెట్టాలి అని ఆందోళన చెందింది. కాని అబ్దుల్ రెహమాన్ ఆమెను పిలిచినప్పుడు అమీనా ఆశ్చర్యపోయింది. విందు భోజనం, మోజు, పండ్లు, రుచికరమైన వంటలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఆమె కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. అల్లాహ్కి శుక్రియా, అది ఓ అద్భుతం. మన మంచితనం ఎప్పటికైనా తిరిగి వస్తుంది.